మందు కలిపిన పత్తి రామకృష్ణను అరెస్ట్ చేయాలి. నీళ్లలో కలుపు మందు కలిపిన పత్తి రామకృష్ణను చీలిగిమెల్లి మండలం అంకంపాలెంలో నీళ్లలో పోలీసులు చర్యలు తీసుకోవాలి. పత్తి రామకృష్ణపై పోలీసులు చర్యలు తీసుకో పిల్లలకి ప్రమాదం కలిగించిన పత్తి రామకృష్ణను అరెస్ట్ చేయాలి. ఎక్కువ వాటర్ లో కలిసింది కాబట్టి ప్రమాదం తప్పింది. కలుపు చేయాలి. పత్తి రామకృష్ణ అరెస్ట్ చేయాలి. పత్తి రామకృష్ణ చేయాలి. మాకు న్యాయం చేయాలి. మాకు న్యాయం చేయాలి. కలుపు మందు పంచాయతీ నీళ్లలో కలిపిన పత్తి రామకృష్ణని అరెస్ట్ చేయాలి. పత్తి రామకృష్ణ గట్టిగా అరెస్ట్ చేయాలి. పత్తి రామకృష్ణ అరెస్టు చేయాలి. పత్తి రామకృష్ణ అరెస్టు మా ప్రాణాలకు ప్రమాదం తెచ్చిన పత్తి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిని. జీలుగుమెల్లి మండలం అంకంపాలెంలో ఈ నెల 14వ తారీఖున కలుపు మందు నీళ్లు పట్టుకునే పేరుతో పత్తి రామకృష్ణ అనే అతను పంచాయతీ వాటర్ పైపు లైన్ని కలుపు మందు వాటర్ ట్యాంకులో పెట్టడం వల్ల ఆ నీళ్లు వాటర్ ట్యాంకులోకి లాక్కోవటం వల్ల 12 మంది పిల్లలు ఆ నీళ్లు తాగటంతో ప్రమాద బారిన పడి హాస్పిటల్ పాలు కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు అతని మీద చర్య తీసుకోవటం మానేశారు. పంచాయతీ సెక్రటరీ పెట్టినటువంటి కేసు ఏదైతుందో దాన్నే పరమాధికంగా అనుమానాస్పదమైన కేసుగా దీన్ని అభివర్ణించి కేసును బుట్ట దాఖలు చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎవరైతే ఆ కలుపు మందు కొట్టుకునే దానికి ఆ ట్యాంకులలో పంచాయతీ పైపులై కలిపి ఆ నీళ్లు వెళ్ళటానికి కారణమైన పత్తి రామకృష్ణ ఉన్నాడో అతనిపై చర్యలు తీసుకోవాలి. అతన్ని అరెస్ట్ చేయాలి. అభం శుభం తెలియనటువంటి చిన్న పిల్లలు 12 మంది ప్రమాదపడి ఉన్నారు. ఈరోజు ఊళ్ళో పెద్ద మందులు కొంతమంది మాట్లాడుతున్నారు పెద్దలు. ఆ పిల్లలకి ఏమీ కాలేదుగా, ఏమైంది ఇప్పుడు ఏమైందని మీరు ఆరాటం చేస్తున్నారు. అదే కలుపు మందు తాగే 12 మంది పిల్లలకి ఏదన్నా అయ్యి ఉంటే ఆ కలిపినటువంటి వ్యక్తిని ఎప్పుడు కూడా మీరు వెనకాసుకొని వస్తారా? మీకు వేరుశెనగలకి వాటికి విస్తారంగా కలుపు మందులు వాడుతున్నారు. అక్కడ ఆ వాడేదానికి పంచాయతీ నీళ్లు వాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. పత్తి రామకృష్ణ పైన తక్షణం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. ఏదైతే 12 మంది పిల్లలు ఉన్నారో ఆ పిల్లలకు ప్రమాదం జరగలేదు కాబట్టి ఈరోజు సరిపోయింది. కానీ ఆ పిల్లలు న్యాయం చేయమని మాకు వాటర్ ట్యాంకులో కలుపు మందు కలిపినటువంటి అతన్ని అరెస్ట్ చేయమని ఈరోజు ఏలూరు కలెక్టరేట్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ ఇంత చిన్న పిల్లలు వాళ్ళ యొక్క గోడు చెప్పుకోవటానికి వచ్చారు. అయితే ఈరోజు అధికారులు కూడా ఎవరు అందుబాటులో లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది క్షమించరాంది. పత్తి రామకృష్ణని అరెస్ట్ చేయాలి, లేదా జీలిగిమెల్లి పోలీస్ స్టేషన్ ముందు పిల్లల తల్లిదండ్రులు పెద్దలు అందరితో కలిపి కార్యక్రమం చేయడం జరుగుతుంది. అంకంపాలెం జీలిగిమెల్లి మండలం ఏలూరు జిల్లా అండి. మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వారు సెక్రటరీ గారు పెట్టిన కేసు ఉంది కదా, మీరెందుకు వస్తున్నారు పోలీస్ స్టేషన్కి, మీ పిల్లలకి ఏం అవ్వలేదు కదా 12 మందికి అంటే మేము అడిగాము. పిల్లలుగా అనాథ పిల్లలు ఏంటండి సెక్రటరీ గారు పెట్టడానికి, మా కేసు ఎందుకు పరిగణనలో తీసుకోవట్లేదు మీరు అంటే, ఆయన ఊరు మొత్తం మీద పెట్టారు కదా, ఊరికి సంబంధించింది కదా అని మమ్మల్ని కేసు తీసుకోవట్లేదు. మేము కేసు పెట్టడానికి ఇప్పుడు ఏలూరు కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము. కలెక్టర్ గారు లేకపోవటం మా దురదృష్టము. మేము దీని మీద చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి కూడా చెప్తున్నాము. మా కేసు తీసుకోవాలని మేము దీనివల్ల పోరాడతామని చూస్తున్నామండి. అంకంపాలెం అండి.